ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీకు ఇష్టమైన మనిషిని మనసులో తలుచుకొని ఈ రెండిట్లో ఒకటి తాకు బిడ్డ. వారు ఏమనుకుంటున్నారో వెంటనే తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇక్కడ నీకు ఇష్టమైన నెంబరు, ఇక్కడ ఉన్న 2 నెంబర్లో ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అనుకో. ఈ మధ్య రిలేషన్ ఎలా ఉంది, వారి మనసులో ఏ విషయాలు దాచిపెట్టారో, ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు, లవ్ పార్ట్నర్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, లేదంటే ఫ్యామిలీలో ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకుంటున్నా సరే తెలుసుకోవచ్చు తల్లి. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఒకవేళ మీరు ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో ఈ 2 నెంబర్లు ఒక నెంబర్ని మనసులో అనుకోండి. విడివిడిగా నెంబర్లు అయితే మనసులో అనుకోండి. ఒక నెంబర్ అనుకునే ముందు వాళ్ళ పేరు గుర్తు చేసుకోండి. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకోవాలనేది కోరుకోండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ మాత్రమే. అందరికి కూడా కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు కాబట్టి కనెక్ట్ అయిన వారు మాత్రమే తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలో భావించండి. మీరు నమ్మకంతో, విశ్వాసంతో రీడింగ్ చూసారంటే ఖచ్చితంగా ఆ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. అయితే ఈ రెండిట్లో ఏదైతే నెంబర్ అనుకున్నారో అది మీకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే 1వ నెంబర్ అనుకుంటున్నారో, మీరు ఎవరి గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారో, వారికైతే మీ మీద అంత ప్రేమ లేదు, అలానే కోపం కూడా లేదు. మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ లాంటి సంబంధం అయితే ఉంది. మీరు వారితో కలిసి పనిచేస్తూ ఉండవచ్చు, లేదా ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం చేస్తూ ఉండొచ్చు. వారికైతే మీరు ఏ విధంగా సహాయం చేస్తారని, వాళ్ళ జీవితంలో మీకు ఒక వెలుగులో ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా సహాయం చేస్తారు. అలాగే మీరు కూడా ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటారు కదా. మీ రిలేషన్ అయితే జీవితం అంతా కూడా బాగుంటుంది. ఆర్థికంగా వారికైతే చాలా సహాయం చేశారు. ఇంకా మీరు వారికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. స్నేహ రూపంలో వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే మీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా వారు సహాయంగా ఉంటారు. అయితే ఎటువంటి ప్రేమ లేదనేది కూడా సందేహమే లేదనమాట. సమాజంలో ఉండేటటువంటి ఒక రిలేషన్ అనమాట. ఇక లవ్ అయితే లేదు. ఇక్కడ మీరు వారితో ఎలా అయితే ఉన్నారో వారు కూడా మీతో అలాగే ఉంటారు. వారితో మంచి రిలేషన్షిప్లో ఉంటే వారు కూడా మీతో మంచి రిలేషన్షిప్లోనే ఉంటారు. మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు వారి కోసం ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకండి. మీరు ఈ విధంగా ఎప్పుడు కూడా ఆలోచించకండి. వారు మీ నుంచి సపోర్ట్ పొందుతున్నారని, ఆ వ్యక్తి నుంచి మంచి లాభాలు పొందుతున్నారని అసలు ఈ విధంగా ఆలోచించకండి. అయితే మీరు సహాయాన్ని పొందుతున్నారు, లాభాన్ని పొందుతున్నారు, వారితో మీరు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇది ఒక సామాజికమైన రిలేషన్. ఇక్కడ ప్రేమ అనేది ఏది లేదు, అలానే ద్వేషం అయితే లేదు. అయితే మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు. వారు కూడా ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ లేవు కాబట్టి పాజిటివ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో అయితే మీరు చాలా హెల్తీగా ఉంటారనమాట. మీ గురించి అయితే చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మీరు చాలా మంచివారు, సున్నితమైన మనసు అనమాట. మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు ఒకరితో ఒకరు ఎలా అయితే నడుచుకుంటూ ఉన్నారో అలాగే ఉండండి. వేరే వారితో రిలేషన్ గురించి అస్సలు మాట్లాడకండి. మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూసారో కామెంట్ చేయండి. మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అయితే చాలా మంచిగా ఉంటుంది. బాండింగ్ అనేది ఎప్పుడు కూడా చాలా మంచిగా కొనసాగుతుంది. ఇక్కడ ఎవరైతే 2వ నెంబర్ను తాకారో, ఎవరి గురించి అయితే ఈ నెంబర్ అనుకుంటున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. అయితే ఈ రిలేషన్ అనేది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఆ పర్సన్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. వారికి అవసరం ఉన్నప్పుడు మీరు తప్పకుండా సహాయం చేయాలని. అందువల్ల ఆ వ్యక్తి రిలేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంటే, మనం ఎక్కడైనా డబ్బులు పెరగాలని కానీ ఇన్వెస్ట్ చేస్తాం కదా, బ్యాంకుల్లో డబ్బులు అనేది ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా వేయడం, అలా వేసినట్లయితే పెరుగుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే ధనాన్ని ఎలా అయితే వేస్తామో, ఆ వ్యక్తి కూడా మీపై అటువంటి నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు. వారు మీకైతే చాలా చేస్తున్నారు. దానికి బదులుగా కూడా మీరు ఏదో ఒకటి చేయాలని అయితే వారు
మీ నుంచి ఆశిస్తున్నారు. మీరు కూడా హెల్ప్ చేస్తారు. మీ రిలేషన్‌లో అయితే ఒక స్వార్థం అనేది కనిపిస్తుంది. ఎమోషనల్‌గా అయితే ఒకరికొకరు బాగా కనెక్ట్ అయి ఉన్నారు. వారైతే మీ లవ్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీరు ఎవరైతే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటున్నారో కొన్ని విషయాలైతే మీకు రిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకరినొకరు కనెక్ట్ అవుతున్నారు. మరైతే మీలో చాలా ఫాస్ట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. మీతో మాట్లాడినా, మిమ్మల్ని కలిసినా, మీతో ఉన్నప్పుడు అవన్నీ కూడా పాజిటివ్‌గా మారుతూ ఉన్నాయి. మీతో వారు మంచి రిలేషన్‌లో ఉండాలని అనుకుంటున్నారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే వారైతే క్లియర్ చేయగలుగుతారు. మీరు వారితో ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. మీ యొక్క రిలేషన్ వల్ల మీకు ఉపయోగం ఉంది. వారికి కూడా ఉపయోగం ఉంది. మీ గురించి ఏ విధంగా నెగెటివ్‌గా ఆలోచించడం లేదు కానీ, మీ వల్ల ఏదైనా హెల్ప్ పొందాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళైతే చాలా నమ్మకంగా ఉంటారు. మీ రిలేషన్‌లో అయితే కలిసి ఉండవచ్చు. లేదా హెల్ప్ అంటే ఇద్దరి మధ్య రిలేషన్ అంటే కలిసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారనమాట. ఒకరి దుఃఖాలు ఒకరు షేర్ చేసుకొని, ఒకరి కష్టాలు తగ్గడానికి మరొకరు సహాయం చేసుకుంటున్నారు. అందువల్ల మీరు రిలేషన్ అయితే చాలా కాలం నడుస్తుంది. చాలా మంచిగా ఉందనమాట. ఇద్దరి మధ్య చాలా ఫాస్ట్‌గా ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఇద్దరు కూడా చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారు. వారి మనసులోకి మెల్లిమెల్లిగా అనిపిస్తుంది. మిమ్మల్ని వివాహం చేసుకుంటే బావుంటుందని, జీవితాంతం కూడా ఒకరినొకరు తోడుగా ఉంటారు కదా! అలాంటి ఆలోచనలు మొదలయ్యాయి. కానీ వారు మీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే మీరు అటువంటి ఆలోచనలు మీలో ఉన్నాయన్నమాట. వారైతే కొంచెం భయపడుతున్నారు. మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటే ముందడుగు వేయండి. మీకంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంటే మరి తెలుసుకున్నారు కదండీ! మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని మనసులో తలుచుకొని మీరు మీరు ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్ తాకి అంటే ఆ యొక్క నెంబర్ మీకు కనెక్ట్ అయ్యింది అనుకుంటున్నాననమాట. ఈ యొక్క జనరల్ రీడింగ్ కనెక్ట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.